బ్రేకింగ్ న్యూస్. సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి గుట్టురెట్టయింది. తవ్వే కొద్దీ కల్తీ నెయ్యి ఛాయలు రాష్ట్రమంతా విస్తరించినట్లు బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా దారుణాలన్నీ బయటకొస్తున్నాయి. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారు. ఆ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏకంగా 57.54 లక్షల కిలోల పామ్ కెర్నల్ ఆయిల్, దాంతోపాటు 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లాప్సా లాంటి రసాయనాలు కొనుగోలు చేశారు. వీటన్నింటినీ యూజ్ చేసి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి కెమికల్ మిక్చర్ను తయారు చేశారు. అందులో 59.71 లక్షల కిలోలను నెయ్యి పేరిట బోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్కంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారు. ఈ డైరీలు నెయ్యి లాంటి కెమికల్ మిక్చర్తో 234.51 కోట్ల సాధించారు. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం అప్పట్లో తయారు చేశారు. ఈ కెమికల్ మిక్చర్ ను టీటీడీకు సరఫరా చేయగా మిగిలిన దాంట్లో కొంత తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ కు సైతం సరఫరా చేశారు. ఇవి రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు ఆ రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరిట సరఫరా చేస్తాయి. వైసీపీ హయాంలో కల్తీ రాష్ట్రమంతా వ్యాపించింది. తిరుమలకే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాన్నింటికి దాదాపు కల్తీ వ్యాపించిందని చెప్పాలి. ఈ కల్తీకి సంబంధించిన వివరాలన్నింటినీ సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏ రసాయనాలను ఎలా, ఎక్కడి నుంచి కొన్నారనే వివరాలను అభియోగ పత్రంలో పొందుపరిచింది. టీటీడీ లడ్డూ కేసులో హవాలా కోసం కూడా బయటపడుతుంది. అయితే హవాలా రూపంలో భారీగా డబ్బులు మళ్లించినట్లు గుర్తించింది ఈడీ. టీటీడీ లడ్డు వ్యవహారంపై విచారణ ప్రారంభించిన ఈడీ నిందితుల పొమిలి జైన్, విపుల్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీల్లో హవాలా కోణం ఉన్నట్లు గుర్తించింది. హవాలా డబ్బులు ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడలకు చేరినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ లావాదేవీల్లో సుమారు 234.5 కోట్లకు పైగా నిధులు మళ్లించినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే కల్తీ నెయ్యి కేసులో కూడా ఈడీ అయితే కీలక విషయాలు అయితే ప్రస్తుతం వెల్లడించిందని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఒరిజినల్ నెయ్యి లేదు, కల్తీ రసాయనాలు ఉపయోగించే నెయ్యి తయారు చేసినట్లయితే గుర్తించింది. ఇప్పుడు దీనిపై ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? సో ఇంకా ఏ ఆలయాల వరకు ఈ నెయ్యి చేరవేశారనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? అధికారులు గుర్తించారు. హవాలా రూపంలో భారీగా డబ్బులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. టీడీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభించింది. నిందితులు షామిల్ జైన్, విపుల్ జైన్ కి సంబంధించితో పాటు బోలేబాబా ఆర్గానిక్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు పూర్తి స్థాయిలో కుట్ర కోణం ఉన్నట్లు గుర్తించారు. హవాలా డబ్బులు కల్తీకి సంబంధించి ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడకు చేరినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ లావాదేవీలకు సంబంధించి దాదాపుగా 234 కోట్ల రూపాయల పైగా నిధులు మళ్లించినట్లు గుర్తించారు. అలాగే నెయ్యి, కల్తీ నెయ్యి సరఫరా సంబంధించి కూడా 57.55 లక్షల కిలోల పామ్ ఆయిల్, ఫార్మకెల్ ఆయిల్, 8.3 లక్షల కిలోల మెనోగిజిడ్స్, అలాగే ఏసిటిక్ యాసిడ్ను, లబ్బలను దీంట్లో తదితర రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీటన్నిటికి సంబంధించి 68.17 లక్షల కిలోల నెయ్యిని, రసాయన మిరియా అనే మిశ్రమాన్ని గుర్తించినట్లు కూడా గుర్తించారు. దాంతో పాటుగా 59.71 లక్షల కిలోల నెయ్యిని పేరిట బోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా టీటీడీకి సప్లై చేసినట్లు గుర్తించారు. టీటీడీ సరఫరా చేయగా మిగిలిన దానిలో కొన్ని తిరుపతిలోని వినాయక ఏజెన్సీ, సుమతి ట్రేడర్స్ కు సరఫరా చేశారు. రాష్ట్రంలో ప్రధానమైన దేవాలయాలకు ఈ రసాయన మిశ్రమాన్ని నెయ్యి పేరిట సరఫరా చేసినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ వివరాలన్నింటి సిట్టు ప్రాథమికంగా కూడా ఏదైతే ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. బోలేబాబా డైరీ డైరెక్టర్లు షామిల్ జైన్, విల్ జైన్ ఈ కల్తీ నెయ్యి తయారీ కోసం ఏ రసాయనాలు ఎలా, ఎక్కడ నుంచి కొన్నారనే వివరాలకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలను సేకరించి సిట్ ప్రాథమికంగా ఛార్జ్ షీట్ నివేదికలో పొందుపరిచింది. తాజాగా ఈడీ రంగంలో దిగడంతో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, శివ, అయితే డబ్బులు కూడా హవాలా రూపంలో పలువురికి చేరినట్టు తెలుస్తుంది. ఇలాగే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే డబ్బులంతా కూడా ఎవరెవరి ఖాతాలోకి వెళ్ళాయని డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పటికే ఈడీ ప్రాథమికంగా కూడా విచారణ చేపడుతుంది. ప్రాథమిక విచారణలకు సంబంధించి కూడా ముఖ్యంగా షోమిలి జైన్, అలాగే విపుల్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువ జరిగినట్లు గుర్తించారు. హవాలా డబ్బు సంబంధించి కూడా ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, చెన్నై నుంచి విజయవాడకి చేరినట్లు గుర్తించారు. అయితే ఢిల్లీలో ఎవరి నుంచి హైదరాబాద్ చేరాయి,
హైదరాబాద్ నుంచి తిరుపతి ఎవరి ద్వారా చేరాయి, తిరుపతి నుంచి చెన్నైకి, చెన్నై నుంచి విజయవాడకి, వీటన్నిటికి ఏదైతే ల్యాండ్ మార్క్ ఢిల్లీ ఉందో ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి నిధులు డైవర్ట్ అయ్యాయి, ఎవరి ద్వారా డైవర్ట్ అయ్యాయి, ఎవరెవరికి చేరాయి అనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.